కాంపాక్ట్ బ్లాక్ మినిమం 5 ఎకరాలు ఉండాలి. 5 ఎకరాలలో మన క్యాడర్ కంపల్సరీ ఉండాలి. సో ఇక్కడ క్యాడర్ ఉన్నారు, కానీ ప్రతి 6 వరుసలకు ఒక కంది వరుస ఉండాలి. అంటే 5 పత్తి సాళ్ళు తర్వాత ఒక కంది సాలు రావాలి. పత్తిలో కంది పెట్టడం కాదు, కరెక్ట్గా ఒక 5 పత్తి సాళ్ళ తర్వాత ఒకటి కంది సాలు రావాలి. చుట్టూ బార్డర్లో 3 వరుసలు లేదా 4 వరుసలు జొన్న సజ్జ కలిపి వేయాలి. ఇక అంతర పంటలు ఈ గుంటకలు తోలడము అయిన తర్వాత, అంటే ఒక విత్తిన ఒక నెల రోజుల తర్వాత అంతర సేద్యం అయిపోతుంది. అప్పుడు వరుసకు మధ్యలో పెడతారు. అది పెసర ఒక వరుసలో పెట్టండి, ఈ వరుసలో సజ్జ వేయండి, ఒక వరుసలో అలసందలు వేయండి. సో అలా మీకు తోచిన పంటలు అంతర పంటలుగా పత్తికి మధ్యలో వేయాలి. ఒక 20 ఎకరానికి ఆముదం మొక్కలు పెట్టండి, ఒక 50-60 బంతి మొక్కలు పెట్టండి. ట్రాప్ క్రాప్గా పనిచేస్తుంది. జొన్న సజ్జ బార్డర్ క్రాప్ అవుతుంది. కంది మిగతా ఇతర పంటలు అంతర పంటలుగా అవుతాయి. సో అప్పుడు అది మనము ఎవరికి చూపించినా కూడా ఆ క్యాడర్ మోడల్ బ్రహ్మాండంగా ఉంటుంది. రైతుకు అదనపు ఆదాయం వస్తుంది. ఈ పత్తితో పాటు మధ్యలో వేసినటువంటి అంతర పంటలతోటి మీకు అదనపు ఆదాయమే కాకుండా మీకు చీడపీడలు బెడద బాగా తగ్గుద్ది. పత్తి మీద వచ్చే రసం పీల్చే పురుగులు అలాంటివి, మైట్స్ కానీ ఇంకేమన్నా రసం పీల్చే పురుగులు యాఫిడ్స్ కానీ అవి జాసిడ్స్ కానీ, ముఖ్యంగా జాసిడ్స్ ఈ పత్తి మీద జాసిడ్స్ బాగా రావడానికి అవకాశం ఉంటుంది. సో పచ్చదోమ అంటారు, ఈ పచ్చదోమ. సో ఏఫిడ్స్ మొదట్లోనే ఏఫిడ్స్ వస్తాయి. సో ఇవి అంతర పంటలు వేయడం వలన ఇవి తగ్గుదల అవుతుంది. సో అప్పుడు మనము 15 రోజులకు ఒకసారి పత్తి వేసేటప్పుడే మనము ఘనజీవామృతం వేస్తూ పత్తి గింజ నాటేది ఉండే. మీరు ఎలా నాటారో తెలియదు. సో కంపల్సరీ ఘనజీవామృతం వేస్తూ నాటాలి. ఒక ఎకరాకు 400 కిలోల ఘనజీవామృతం వాడాలి. అప్పుడు వేయలేదనుకో, ఇప్పుడు మొక్క మొదళ్ళ దగ్గర యూరియా వేసినట్టు కాస్త ఘనజీవామృతము ఇంత ఘనజీవామృతం ఒక్కొక్క మొక్కకేయండి. 15 రోజులకు ఒకసారి ఈ ద్రవజీవామృతాన్ని అంటే మొక్కల మొదళ్ళ దగ్గర పొయ్యండి. పంపుకు నాజల్ తీసేసి పంపులో ద్రవజీవామృతం నింపి ఇలా పట్టుకుంటూ పోతే మొక్క దగ్గర పడుతుంది. సో అలా సాయిల్కు ఇవ్వాలి. 15 రోజులకు ఒకసారి పిచికారీ కూడా చేయాలి ద్రవజీవామృతాన్ని. సో అప్పుడు మనకు లోపల సూక్ష్మజీవుల యొక్క సంఖ్య బాగా పెరిగి మనకు మొక్క ఏపుగా రావడానికి అవకాశం ఉంటుంది. మొక్కకు కావలసినటువంటి పోషకాలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఇంకా సరే, అది వచ్చిన తర్వాత ఏమైనా చీడపీడలు కనిపిస్తే ఫస్ట్ నీమాస్త్రంతో లేకపోతే వేపగింజల కషాయంతో స్టార్ట్ చేయండి. సో నెల రోజుల తర్వాత పసుపు పళ్ళాలు కంపల్సరీ పెట్టండి. అండ్ లింగాకర్షక బుట్టలు, ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు కొరకు లింగాకర్షక బుట్టలు పెట్టండి. సో ఇవి ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలు పెట్టాలి. ఒక 20-25 పసుపు పళ్ళాలు పెట్టాలి. వైట్ ఫ్లై బాగా వస్తుంది. వైట్ ఫ్లై చాలా డేంజర్ కాబట్టి అది రసం పీల్చే పురుగే. సో అది రాకుండా ఉండడానికి మీరు ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ పెట్టాలి. ఇవి మనం చేయాల్సినటువంటి పద్ధతులు. ఈ కాంపాక్ట్ బ్లాక్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతులు అన్నీ కూడా ఉంటేనే అది మనము ఎవరికన్నా చూపించడానికి కానీ మనము ఈ పద్ధతులు పాటిస్తున్నాము అని